హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఆఫ్టర్ ఆల్ దిస్ వెడ్డింగ్ బిజీ అది ఇది తర్వాత ఇల్లంతా ఇలా ఖాళీగా ఉందన్నమాట. అందరు వెళ్ళిపోయారు. సో నా పెండింగ్ ఐటమ్ ఏంటి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మా పేరెంట్స్ బెడ్రూమ్ నేను షూట్ చేస్తా అన్నా కదా, అది ఇంతవరకు చేయలేదన్నమాట. ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళాలి అంటే ఐఎమ్ ఫీలింగ్ అప్పుడే 9-10 months అయిపోయిందా అని అనిపిస్తుంది. మమ్మీ వాళ్ళు ఈసారి 10 months ఉన్నారనమాట నాతో. ఐ ఫెల్ సో సో హ్యాపీ. చాలా మంచి టైం స్పెండ్ చేశాను నేను మమ్మీ వాళ్ళతో. అలాంటిది అంత ఫాస్ట్గా అయిపోయిందా అని అనిపిస్తుంది అసలు నిజంగా. సో లెట్స్ కమ్ టు ద రూమ్ టూర్. ఇది వచ్చి అటాచ్డ్ బాత్ అండ్ బెడ్ అండ్ క్లాజెట్ అనమాట. కింద ఫ్లోర్లోనే ఉంటుంది. ఎయిదర్ ఇన్లా స్వీట్ ఆర్ పేరెంట్స్ స్వీట్ అనొచ్చు. కాకపోతే నాకైతే మా ఇన్లాస్ ఆర్ చాలా చాలా యంగ్ అనమాట వాళ్ళు. దే డోంట్ నీడ్ రైట్ అవే గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ అన్నట్టు. సో ఇది ఆబ్వియస్లీ మా పేరెంట్సే ఉంటారేమో మోస్ట్లీ ఇంక ఇక్కడ. సో దిస్ ఈజ్ దేర్ రూమ్ గైజ్. ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఈ 9-10 months. దే ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఇది వాళ్ళ బ్యాక్ యార్డ్ వ్యూ అనమాట రూమ్ నుండి. అండ్ ఇటు నుంచి వస్తే ఈ కర్టన్స్ ఆర్ ఫ్రమ్ అమెజాన్. బ్లాక్అవుట్ కర్టన్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ బెడ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ క్రేట్ అండ్ బ్యారల్. నాకు ఇది చాలా చాలా నచ్చిందనమాట. ఇది దీనికే తీసుకుందామని అనుకున్నాను పైన మాస్టర్ బెడ్రూమ్కి. అండ్ దెన్ ఐ డిసైడెడ్ నో పైనే కాదు కింద కూడా బాగుండాలి అని చెప్పి ఇది క్వీన్ సైజ్లో కింద తీసుకున్నాను అనమాట. పైకైతే కింగ్ సైజ్ పక్కా కావాలి కాబట్టి. అండ్ ఈ టీవీ వచ్చి మై ఫాదర్ ఎప్పుడన్నా ఎఫ్టీవీ సబ్స్క్రిప్షన్ లాంటివి కావాలి అంటే కన్నడ చూస్తూ ఉంటారనమాట ఫాదర్ ఎక్కువ. సో డాడీకి ఇక్కడ మమ్మకి హాల్లో ఉంటుంది కదా అని చెప్పి ఒక టీవీ అయితే పెట్టించాం. ఈ టీవీ ఆల్రెడీ న్యూ హ్యాంప్షైర్లో ఉండేదే అనమాట. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసాము. అండ్ ఈ కార్పెట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్. కార్పెట్ ఫస్ట్ లైటర్ కార్పెట్ ఉండే అండి. కాకపోతే ఏమైందంటే మా ఫాదర్ ఎక్కువ చెప్పులు వేసుకొని నడిచి దాన్ని నల్లగా చేసి పెట్టేశారనమాట. సో ఇట్స్ వెరీ హార్డ్ టు క్లీన్ అట్లాంటి లైట్ వేస్తే అని చెప్పి దెబ్బకి ఇంకా డార్క్ వేసేసాను అనుకోండి. ఇది ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి డార్క్ కార్పెట్ వేసేసాను. కార్పెట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్ గాయస్. అండ్ దిస్ షాండ్లియర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్. వైట్ ఎల్ఈడీస్ పెట్టారనమాట. అండ్ ఇది వచ్చి ఫ్రమ్ DK&Y కంఫర్టర్స్ అండ్ సెట్. అండ్ బెడ్ కూడా ఇట్స్ ఎ పర్ఫార్మెన్స్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఏం పోసినా ఇలా తుడిచేస్తే పోయిద్ది. అండ్ 2 క్యూట్ లిటిల్ సైడ్ టేబుల్స్ అటు సైడ్న ఇటు సైడ్న. కాకపోతే సైడ్ టేబుల్స్కి ఆల్రెడీ ప్రీ వైరింగ్ వచ్చేసింది ఇక్కడే ఇట్లాగా. అండ్ ఈ ఆర్కిడ్ వచ్చి మా పెళ్ళికి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ నాకు కూడా బాగా క్లోజ్ ఉంటారనమాట. మోస్ట్లీ మా అక్క ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇక్కడే ఉంటారు ఆల్ఫరిటా దగ్గర. ఆ అక్క గిఫ్ట్ ఇచ్చారనమాట. సో అది అక్కడ పెడుతున్నాను. వీక్లీ వన్స్ నేను నీళ్ళు పోస్తున్నాను అనమాట దానికి. అండ్ అటు సైడ్న వస్తే మా మమ్మీకి ఇట్లాంటి క్యూట్ లిటిల్ అలారం క్లాక్స్ అయినా టైం పీసెస్ అయినా చాలా ఇష్టం అనమాట. సో హోమ్ గూడ్స్లో ఏదో కనిపిస్తే ఇట్ లుకింగ్ క్యూట్ కదా అని చెప్పి తీసుకొచ్చాను. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చి పెళ్ళికి వాడిన ఫ్లవర్సే అండి. లైక్ అలానే ఉంచాను అనమాట. ఎందుకు ఉంచానంటే ఈ వేస్ కోసం. ఈ వేస్ వచ్చి రూపాలి లక్ష్మి గారు నేను పెళ్లి కూతుని చేసిన రోజు రోజ్ బొకేస్ దాంట్లో పెట్టించారనమాట. అందుకోసమని ఆ వేజ్ బాగుంది అనేసి దాంట్లో ఈ ఫ్లవర్స్ పెడదామని చెప్పి ఫ్లవర్స్ ఉంచుకున్నాను. అండ్ కమింగ్ టు దట్ పెయింటింగ్, ఇట్ వాజ్ సో ప్రీషియస్ పెయింటింగ్. ఎందుకు అంటే 2018 or 2019లో మమ్మీ అమెరికాకి వచ్చారు. అమెరికాకు వచ్చినప్పుడు మమ్మీ నేను పెయింట్ డేట్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఇద్దరం కలిసి గీసిన పెయింటింగ్ ఇది. ఇక్కడ మా మమ్మీ సిగ్నేచర్ ఉంటుంది. ఏదో సూపర్ ఆర్ట్ గీసినట్లు సిగ్నేచర్ పెట్టిందనమాట మా మమ్మీ. ఆయన చెప్తూనే ఉన్నాడు నీట్గా బ్లెండ్ చేయండి అని. చూడండి ఎలా బ్లెండ్ చేసిందో మా అమ్మ. ఎక్కడన్నా బ్లాక్ వాటర్ ఉంటుందా అండి, అలలు బ్లాక్గా కనిపిస్తాయా మీకు? మా మమ్మీ గీసిందనమాట ఇవంతా. అక్కడ షాడో గీయమంటే మొత్తం ముద్దకు గీసి పెట్టేసింది. చూసారా అసలు? పెప్సీ కొనిచ్చాను అనమాట. తాగుతూ ఎట్లా గీసిందో చూడండి. మొత్తం బ్లాక్గా గీసి పెట్టేసింది. స్కై కూడా బ్లాక్లోనే ఉంటుందంట మా అమ్మకి. రెడ్డిష్ స్కై ఉండాలంటే. అది మన కళాఖండం.
కాస్త బెటర్ అనుకోవచ్చేమో మరి. సో మమ్మీ గుర్తుగా నేను ఇంకా ఇది ఇలానే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంచేసుకుంటాను అనమాట. అండ్ కమింగ్ టు దిస్ సైడ్ గైస్, ఇది వచ్చి సైడ్ టేబుల్ లాగా. ఈ పెయింటింగ్ ఎందుకు ఇక్కడ హోమ్ గుడ్స్లోనే తీసుకున్నా. ఎందుకు కొనుక్కున్నా అంటే వెకేషన్ ఫీల్స్ అయినా రావాలి, లేదా అది చూసినప్పుడల్లా వెకేషన్కి వెళ్ళాలి అన్న మోటివేషన్ అయినా రావాలి అని చెప్పి అది తీసుకున్నాను అనమాట అక్కడ. అండ్ దెన్ ఇక్కడికి వస్తే ఇది ఒక గ్రీన్ డెకార్ అండ్ ఒక పూలు, అదొకటి. ఎప్పుడు కానీ డెకార్ 3 సెట్స్గా అంటారనమాట. అందుకని ఇలా ఊరికే సింపుల్గా డెకార్ చేశాను. అండ్ ఈ మిషన్ వచ్చి రియల్ మిషనే యాక్చువల్లీ. మా మమ్మీ బాగా కుడతారనమాట. ఏ ఆల్టరేషన్స్ కావాలన్నా చాలా బాగా చేస్తారు. చిన్నప్పుడు టైలరింగ్ కూడా చేసేదన్నమాట. మాకు చాలా బట్టలు కుట్టింది చిన్నప్పుడు. సో ఒక మిషన్ ఇంట్లో ఉంటే ఎప్పటికన్నా మంచిది కదా, ఎమర్జెన్సీ పర్పస్లో మనమే కుట్టుకోవచ్చులే అని చెప్పి ఒక మిషన్ తీసుకున్నా నేను. అండ్ కింద వచ్చి అన్ని మసాజర్స్ అనమాట అండి. వెరీ 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 గుడ్ బ్రాండ్ బ్రియో అనేది. అది వచ్చి ఫుట్ మసాజర్, ఇది వచ్చి హ్యాండ్ మసాజర్, ఇది వచ్చి హెడ్ మసాజర్ అనమాట. ఎంత బాగా పనిచేస్తాయంటే ఇట్ ఈస్ సో వర్త్ ఇట్. మా అమ్మకి ఫుట్ మసాజర్ చాలా బాగా నచ్చింది. హ్యాండ్ మసాజర్ కూడా ఆవిడకి నర్వ్స్ పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడల్లా హ్యాండ్ మసాజర్ తెగ వాడేది అనమాట. అలానే ఫుట్ మసాజర్ కూడా. నేను హ్యాండ్ మసాజర్ బాగా వాడతాను, ఎందుకంటే ఐబ్రోస్ ఎక్కువ చేస్తుంటే హ్యాండ్స్ పెయిన్ వస్తాయి కదా. సో ఇట్స్ వెరీ రిలాక్సింగ్ అనమాట. ఇంకా హెడ్ మసాజర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అట్లే నిద్రపోవచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. సో అఫ్కోర్స్ అడిక్ట్ అవ్వకూడదు. ఐఎమ్ ఆల్మోస్ట్ అడిక్టెడ్ మసాజెస్కి, ఐ కాంట్ హెల్ప్ ఇట్ ఇంకా. సో దిస్ ఈజ్ అబౌట్ రూమ్ డీటెయిల్స్. అండ్ ఇది బాత్రూమ్ ఎంట్రీ అనమాట. బాత్రూమ్కి వచ్చి ఈ డిఐవై నేనే చేశాను. మిర్రర్కి చుట్టూతో నాకు ప్లెయిన్ మిర్రర్ నచ్చదనమాట, అందుకనేసి. అండ్ దిస్ మిర్రర్, this light is from Amazon. అండ్ యూ గైజ్ ఆల్రెడీ నో ఇల్లు మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమే ఉంటుంది అని చెప్పి. సో దిస్ ఈజ్ హౌ దేర్ బాత్రూమ్ లుక్స్ గైస్. సో కింద పేరెంట్స్కైనా ఇన్లాస్కైనా ఫ్యూచర్లో ఇట్ విల్ బీ ఈజీ రైట్ టు హ్యావ్ షవర్ ఇన్స్టెడ్ ఆఫ్ టబ్ అని చెప్పి ఇక్కడ షవర్కే అప్గ్రేడ్ అయ్యాను అనమాట. అండ్ ఇల్లు మొత్తం సేమ్ టైల్స్ అనమాట, ఎవ్రీవేర్, నో డిఫరెన్స్. అండ్ హోటల్ కలెక్షన్ పర్ఫ్యూమ్స్, హోటల్ కలెక్షన్ డిఫ్యూజర్స్ ఇక్కడ మంచిగా. అండ్ ఆటోమేషన్ లైక్ హ్యాండ్ సోపు, ఇంకా టూత్పేస్ట్ డిస్పెన్సర్, అన్నీ ఆటోమేషన్ అనమాట. అండ్ ఇక్కడ వస్తే ఇది క్లాజెట్ రూమ్ ఒకటి ఉంటుంది. ఇట్స్ సింపుల్ లైక్ గుడ్ సైజ్ క్లాజెట్ గాయ్. సో జాకెట్స్ అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళు. దిండ్లు, కంఫర్టర్లు ఎప్పుడన్నా వస్తే మళ్ళీ వచ్చినప్పుడు వాడతారంటే బట్టలు, అందుకని నన్ను ఉంచమన్నారు పడేయకుండా. సో ఇదనమాట వాళ్ళ క్లాజెట్ రూము అండ్ వాళ్ళ బెడ్రూమ్. వాళ్ళు ఇక్కడ ఉన్న డేసు యూస్ చేసింది. ఎందుకు తీయలేదంటే ఇన్ని డేస్ ఎప్పుడు తీస్తానన్నా మా డాడీ నేను ఎల్ ప్యాక్ తీసుకో అంటారు, అందుకని తీయలేదన్నమాట. ఐ హోప్ యూ గైజ్ ఆల్ ఎంజాయ్డ్ దిస్ ఫుల్ సైజ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్ మా ఇంట్లో. అండ్ డెకార్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.